మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. దేవుడు గత కాలం అంతా కంచి వేసి కాపాడి, అలాగే ఈ 3వ నెలలో మొదటి తారీఖు మొదటి ఆరాధనలో పొందే అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోయేటువంటి అంశం ప్రార్థన. ప్రార్థన అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేరుగా సందేశంలోనికి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో 70వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథంలో 70వ పేజీ, లూకాసు వార్త 18వ అధ్యాయం 9-10 వచనాలు చదివి వినిపించండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. చాలండి, ఇక జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులలో చాలా రకాలు ఉంటారు. కొంతమంది మేమే నీతిమంతులము, మిగిలిన వాళ్ళంతా పాపులే అని ఒక అభిప్రాయంలో ఉంటారు. మేమే నీతిమంతులమని తమ్మును తామే నమ్ముకుంటారు. వారి మీద వారికి అలాంటి నమ్మకం ఉంటుంది. మేము తప్ప ఇక మిగిలిన వారంతా ఉపయోగం లేనటువంటి మనుషులు, అసలు ఆ జాతే దేవునికి విరోధమైనటువంటి వాళ్ళు, వారి దేవుని సంబంధులు కాదు అని భావిస్తుంటారు కొంతమంది. అలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులేనా? ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. ఇద్దరు మనుషులే, కానీ ఒకడు పరిసయ్యుడట, ఒకడేమో సొంకరి. సొంకరి అంటే అక్రమంగా సొమ్ము తీసుకునేటువంటి మనిషి. అంటే పన్నులు వీటిని వసూళ్లు చేసుకుంటూ వాటిలో కొంత తినేస్తుంటారు అన్నమాట. పరిసయ్యుడు అంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు అని 2 తెగలు ఉంటాయి. అందరూ దేవుని నమ్మిన వాళ్ళే, కానీ వీళ్ళల్లో కొన్ని అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు. పరిసయ్యులు అనేటువంటి వారు ఎవరు అంటే, ఆత్మ ఉంది అని నమ్ముతారు, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, దేవదూతలు ఉన్నారు అని నమ్ముతారు, పునరుద్ధానము కూడా ఉంది అని నమ్ముతారు పరిసయ్యులు. సద్దూకయ్యులైతే ఏదో ఆత్మ ఉందంటే నమ్మరు, లేదు పునరుద్ధానం ఉందంటే నమ్మన్నటువంటి తెగ ఏమో సద్దూకయ్యుల తెగ. వీళ్ళు కూడా అందరం వాళ్ళే, మరలా ఒక గుంపే, ఇజ్రాయేలీలకు సంబంధించిన వాళ్ళే. అయితే పరిసయ్యుడు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రతి చిన్న సమస్యను కూడా భూతత్వంలో పెట్టి చూస్తుంటారన్నమాట. అదేంటి అడిదిరిగి నిలబడ్డావు, ఇడిదిరిగ్గా నిలబడేది, మీరు అలా ఉన్నారేంటి, అలా ఉండకూడదు అంటారు. ఎవరైనా బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు, ఇదేమిటి అలా వచ్చేసావు లోపలికే, కనీసం కాళ్ళు కూడా కడుక్కోవద్దా, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి ఎలా రాగలిగావు నువ్వు అంటారన్నమాట. ఏ వస్తువు అయినా బయట నుంచి కొనుక్కొచ్చేటప్పుడు ఆ వస్తువు మీద నీళ్లు చల్లి దాన్ని శుద్ధీకరించిన తర్వాతే లోపలికి తెస్తారు. నువ్వు కొత్తిమీర దానే, పుదీనా దానే, ఒక వస్తువు పట్టుకురాని, ఏది తెచ్చినా నీళ్లు చల్లుతారు. కొన్ని పాత్రలు తెచ్చేటప్పుడు వాటి మీద కూడా ఇతర పాత్ర దానే, ఏ పాత్ర దానే నీళ్లు చల్లుతారు. దాన్ని ఏమంటారు అంటే, ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని బైబిల్లో ఉంది. అంటే పాత్రలు కూడా ఏమిస్తారు, బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం అంటే శుద్ధీకరించడం, జలాన్ని చల్లి శుద్ధి చేయడం, శుద్ధ జలం అన్నమాట. ఈ నీళ్లు వాటిని ఏం చేస్తాయి, శుద్ధి చేసేస్తాయి అని ఇలాంటి పట్టింపులు కలిగిన వాళ్ళు ఈ పరిసయ్యులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి ఎందుకు వెళ్ళారు అంటే, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అక్కడ ఖాళీ కూర్చోండి, రైట్. ఇద్దరు కూడా దేనికి వెళ్ళారు,
ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. దేవుడు ప్రార్థన వినేవాడు కదా. వెళ్ళిన తర్వాత ఈ పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, నీ అడుగుదాడల్లో నడుస్తున్నాను, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. ఎన్నిసార్లు? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా సంపాదన అంతట్లో నీకు 10వ వంతు కూడా చెల్లించేస్తున్నాను. అసలు ఏం తేడా లేదు. నువ్వేం చెప్పావో దాని ప్రకారం ఖచ్చితంగా నేను నడుస్తున్నా. అదిగో వీడు ఉన్నాడు చూడు, వీడు కూడా వచ్చాడు బలి చర్చికి. మళ్ళీ వీళ్ళలాగా నేనైతే లేను, అందుకు నీకు వందనాలు. వీడు ప్రార్థన వీడు చేసుకోకుండా దేవునితో మళ్ళీ ఏం చెప్తున్నాడు? చూసావు నేను ఎట్లా ఉన్నానో ప్రభా, 10వ వంతు ఇస్తున్నాను నేను. ఎట్లా అంటున్నాను అనుకున్నావు? ఎన్నిసార్లు? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నా. అసలు ఏం తింటలేదు. నీకు తెలుసు ఆ సంగతే. అసలు నా భక్తి అంటూ నీకు తెలుసు, నా శక్తి అంటూ నీకు తెలుసు, అసలు నేనంటే ఏంటో నీకు తెలుసుగా ప్రభా. కానీ వీడు కూడా వచ్చాడు, ఈ సొంకరే. వీడు కూడా మందిరానికి వచ్చాడండి. ఇంకేం చెప్తావు? నేను ఆడలాగలేను, అందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేశాడు. అంటే తనకున్న భక్తిని బట్టి అతను ఏం చేశాడు? తక్కువ చేశాడు. అయితే ఇతడు కూడా వచ్చాడు. ఇతడు వచ్చి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యం లేదట ఈ సుంకరికి. ఏం చేశాడు? దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. రొమ్ము కొట్టుకోవడం అంటే ఎంత బాధ వచ్చినప్పుడు అయ్యో అని బాదుకుంటారు చూశారు. అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా బాదుకుంటూ ఏడుస్తారు కొన్నిసార్లు. ఓ రోజున ఓ చోట వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతుంటే ఆ వివాహ దినాన అంతా సంతోషంగా సంబరంగా ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు 3 బండి తీసుకొని పక్కనే టౌన్ ఉంటే టౌన్కి వెళదామని ప్రయాణం కట్టారు. అసలు వివాహం జరుగుతుంది ఆ గ్రామంలో. అక్కడ నుంచి 3 సహోదరులు సరదాగా టౌన్కి వెళ్ళొద్దామని బండి తీసుకున్నారు. ఒకటే 3. తోలేవాడు తోలుతున్నాడు. సెంటర్లో చూసిన వాళ్ళు ఏంటో అది బండా రాకెటా, అసలు తోలకం ఏంటి, దీనికన్నా తగిలితే బతుకుతారా అనుకున్నారట. వాళ్ళు అనుకున్న కాసేపటికి అవతలకి వెళ్ళటం యాక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే చచ్చిపోయాడు ఆడొక్కడే కొడుకు. ట్రాక్టర్ వస్తుంది, కార్నర్లో దాన్ని కొట్టేశారు. మిగిలిన 2 సంగతి ఏమైంది తెలియదు, అక్కడ లేరు. వాళ్ళని వేసుకుపోయారు, ఒకడక్కడే ఉన్నాడు. ఆ తర్వాత సహదేవుడి గారు మేము కలిసి వెళ్తా చూసాం. అప్పుడే జరిగిందంట. ఆ కుటుంబం అంతా వచ్చారు. వాళ్ళ అమ్మగారు ఏడుస్తుంది ఇలా బాదుకుంటూ. అంటే జరగకూడనటువంటిది జరిగిపోయింది. జస్ట్ ఒక పావు గంట వీళ్ళు ముందైనా లేకపోతే వెనకైనా సరిపోయేది. ఆ కార్నర్లో ఎదురుకొచ్చేదాన్ని కొట్టేవాళ్ళు కాదు. అంటే ఎంత దుఃఖం వస్తే, ఎంత బాధ వేస్తే రొమ్ము కొట్టుకొని ఏడుస్తారో కదా. అలా ఏడవటం మేము చూసాం. అట్లాగే ఇతడి సొంకర్ ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడంటే యేసు ప్రభు ఈ మాట మేమే నీతిమంతులం అనుకునే వాళ్ళ గురించి చెబుతున్నాడు. 2 వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఒకటి ప్రార్థన ఎలా ఉంది? తన్ను తాను హెచ్చించుకున్నాడు. అదే విషయం చెబుతాడు తర్వాత ప్రభుల వారు. ఇంకొకటి ప్రార్థన అంటే అయ్యా నేను పాపిని, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేనేదో ఇరగదీసేస్తాను, నేనేదో అది చేశానుగా ప్రభా, ఇది చేశానుగా, అసలు నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఏదన్నా మొదలు పెడితే ఎట్టుంటుంది. ఇది పక్క ఉంటే వాళ్ళకి పక్క ఉంటే జతోడికి కోతలు కోస్తుంటారు చూడు కొంతమంది. అసలు ఏంటనుకుంటున్నాను నేనంటే నీకు అప్పుడే తెలీదు, తర్వాత తెలుసుద్దులే. అసలు మనం పనిలో దిగామంటే మామూలుగా ఉంటుంది అనుకుంటాం ఏంటి. అసలు మనం ఏది తలపెట్టుకుంటే ఎట్లుంటుంది అనుకుంటున్నావు అని చెబుతుంటారు చూడు. అట్లా చెబుతున్నాడు దేవునికి. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలా. కానీ ఇతడు పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు అన్నాడు. ప్రార్థన అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం. మరి మన ప్రార్థన గర్వంతో ఉందా, లేకపోతే మనలో ఉన్నటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తుపట్టి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అనేటువంటి స్థితిలో మన ప్రార్థన ఉందా లేదనేది మనం పరిశీలన చేయాలి. దేవుడు కోరుతున్న ప్రార్థనే మనం చేస్తున్నామా, లేకపోతే మన మదికి పుట్టినటువంటి ఆలోచన ప్రకారం ప్రార్థన చేస్తున్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అరవలసి వస్తుంది అనుకుంటే కొంచెం వాల్యూమ్ ఏమైనా ఉంటే చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఎలా చేయాలో
ఉపోద్ఘాతంలో చెప్పి ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయో దాదాపుగా చెబుతాను మీకు, ఓకేనా? ప్రార్థన ఎలా చేయమన్నాడు దేవుడు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అమ్మా, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలో వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. చాలు. యేసు ప్రభుల వారు ప్రార్థన ఎలా చేయాలో సాక్షాత్తు ప్రభుల వారే చెప్పాడు. ఏం చెబుతున్నాడు? మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. హమ్మింగ్ ఏమైనా వస్తుందా? మీరు ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండొద్దు? వేషధారుల వలె ఉండొద్దు. వేషధారు అంటే ఎలా ఉంటాడు అంటే వేషాన్ని ధరించుకొని ఉంటాడు కాబట్టి చూడటమే అర్థమైపోద్ది, ఆ ప్రార్థన వినడమే అర్థం అవుద్ది. వేషధారి ప్రార్థన అంటే ఎలా ఉంటుంది అంటే అతడు సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలబడి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఎందుకు అంటే 10 మంది నా ప్రార్థన వినాలి, చూడాలి. 10 మంది చూసి అబ్బా పలానా సహోదరుడు భలే ప్రార్థన చేస్తున్నాడండి అనుకోవాలి. ఇలా ప్రార్థన ఎందుకు అంటే దేవుడు నా ప్రార్థన వినాలని కాదు, జనాలు వినాలి. ఇతడు ప్రార్థన పరుడండి, ఈవిడ ప్రార్థన పరుడు అనుకోవాలని మైకు పట్టుకొని మైకులో ప్రార్థన చేస్తే దుమ్ము రేగిపోద్ది అనమాట. మైక్ అన్న దుమ్ముండా రేగిపోద్ది. కానీ ఆ ప్రార్థన జీవితానికి, ఆ ప్రార్థనకు తగిన జీవితం ఉంటుందా అంటే ఉండదు. అసలు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే యేసుప్రభు చెప్పేళ్ళి, తర్వాత చెబుతాను. ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ ఉండకూడదు. వేషధారణ అంటే వేషాన్ని ధరించుకోవడం, షర్ట్ ధరించినట్టు వేషాన్ని ధరిస్తారన్నమాట. అంటే వాస్తవానికి వారి స్వభావం ప్రార్థన జీవితం కాదు, ప్రార్థన లోపల ఉండదు, దేవునికి వీళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండదు. కానీ 10 మంది చూడాలని వీధుల మూలల్లో నిలబడితే, మూల మీద నిలబడ్డామనుకో, కార్నర్లో ఈ రోడ్లో వచ్చేవాళ్ళు కనపడతారు, ఈ రోడ్లో వచ్చేవాళ్ళు కనపడతారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఎంత ప్రార్థన పరుడండి, ఎంత ప్రార్థన పరురాలండి. సమాజ మందిరాల్లో ఇలాంటి ప్లేసుల్లో ఉండి కూడా ఏం చేస్తుంటారు? దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళని యేసు ప్రభు ఏమన్నాడంటే వేషధారులు అలా చేస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, కొంతమంది ఉదయాన్నే లేచి ఊరు కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, తెలుసా? వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి పశువులను దీవించండి, వారి పంటను ఆశీర్వదించండి, ఈ దీవించండి. వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళ మెప్పు కోసమే. బైబిల్ చెప్పింది ఆ మాట, బైబిల్లో ఉంది ఆ మాట. ఉదయాన్నే లేచి జనాల్ని దీవించేవాడు ప్రార్థన దేవునికి హేయం. జనాన్ని నువ్వెవరో దీవించడానికి అంటాడు దేవుడు. ఎందుకంటే వారి పాపం వారిలోనే ఉంది, వారిని దీవించు ప్రభువా అని వెట్టంటున్నావు అని అడుగుతోంది బైబిల్. ఓకేనా? కొంచెం హమ్మింగ్ ఉంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయమన్నాడు యేసు ప్రభు? వేషధారుల వల్లే ఉండొద్దు. వేషధారు అంటే ఎలా ఉంటాడండి అంటే నా ప్రార్థన అనేకులకు వినబడాలి అని చూస్తారు. అంటే మైకులో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తే విన్నపం ఇచ్చినట్టుగా ఉండదు, దేవునికి మన విన్నపాన్ని చెప్పినట్టు ఉండదు, ఆయన మీద పోట్లాడినట్టు ఉంటుంది. అంటే మనలకు అలవాటు అయిపోయింది, పోట్లాడటం అలవాటు కదా. ఎదురు వాళ్ళతో, పక్క వాళ్ళతో, వెనక వాళ్ళతో, ఇటువైపు వాళ్ళతో, అవతల వాళ్ళతో పోట్లాడతారు కదా. పోట్లాడేటప్పుడు అరుస్తారా? మెల్లగా పోట్లాడతారా? అసలు అరిస్తే ఇల్లు లేచి టాపు లేచిపోవాలి చూడు, అట్లా అరుస్తారు కదా పోట్లాడినప్పుడు. అలా అరుస్తూ ప్రార్థన చేస్తారు జనం. మామూలు ప్రార్థన కదా, అరిసి 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 ప్రార్థన చేస్తారు. ఎందుకంత అరుస్తున్నావు, ఆయన వినపడదని చెబుతాడా అని ప్రభు చెబుతున్నాడు. 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి
తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు బజారులో కాదు, లేకపోతే సమాజ మందిరంలోకి వెళ్ళి కాదు, అందరికి వినపడేటట్టు కాదు, మరి ఎక్కడికి వెళ్ళి చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు తెరుచుకొని కూర్చోమన్నాడు. మళ్ళీ తలుపు వేయి. ఎందుకు అంటే ఎవరు మరలా నిన్ను డిస్టర్బ్ చేయకుండా నీవు లోపలుండి తలుపు వేసి ప్రార్థన చేయాలి. అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు. నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మంచి మంచి పదాలు ఉచ్చరిస్తావా? బయటకు వచ్చి 10 మందిలో ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాం? నువ్వెంత ఘనుడవు, గొప్ప దేవుడవు, అక్కడ అది చేయలేదా, ఇక్కడ ఇది చేయలేదా, అది నువ్వు కాదా, ఆయన మరిచిపోయాడేమని జ్ఞాపకం చేయటం, గొప్ప గొప్ప పదాలు. కానీ గదిలోకి వెళ్ళి తలుపేసినప్పుడు అవన్నీ ఉండవు. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు, తప్పుడు పనులు మనలో ఉన్నాయో, చేశామో వాటన్నిటిని కూడా ప్రభుతో చెప్పి ఒప్పుకొని ఏడుస్తాం. అంతేనా? గదిలోకి వెళ్ళినప్పుడు బిగ్గరగా వాళ్ళు వింటున్నారు వీళ్ళు వింటున్నారని చెయ్యం. దేవుడే వింటున్నాడని ఏం చేస్తామంటే ఆయనకి మన మనసులోదంతా చెప్పుకుంటాం. నోటి వెంట మాట కూడా బయటకు రానవసరం లేక నీ హృదయం ఆయన హృదయానికి కనెక్ట్ అవుద్ది. అప్పుడు అర్థమైపోద్ది, నేను యేసయ్య చెప్పినట్టు నడవలేకపోతున్నానని. అప్పుడు యేసయ్యతో మన పాపాలు ఒప్పుకుంటాం, మనసారా ఆయన్ని స్తోత్రం చెబుతాం, స్తుతులు చేస్తాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఆహారం ఇచ్చావు, బ్రతికించావు, ఎన్నో సమస్యల నుంచి విడిపించావు, నా కుటుంబాన్ని ఇప్పటి వరకు కాపాడేవని మనస్ఫూర్తిగా యేసయ్యతో చెప్పుకుంటాం. అప్పుడు ఎవరు చూస్తున్నారు? సమాజ మందిరంలో జనం చూస్తారు, వీధుల మూలల్లో జనం చూస్తారు. ఎక్కడెవరు చూస్తున్నారంటే యేసయ్య దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసి ఏమిస్తాడు? మనకు ప్రతిఫలం ఇస్తాడు అని అన్నాడు. 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడుననే వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. మీరు వారి వలె ఉండకుడి. ప్రార్థన చేసేటప్పుడు విస్తరించి మాట్లాడవద్దు. విస్తరించి ప్రభుతో లేనిపోయిన అన్నీ ఆయనకి చెప్పొద్దు. ఇలా చెబితేనే ఆయనకి తెలిసాము అనుకోవద్దు. నువ్వు చెప్పక మునిపే ఆయనకు నీకు ఏదైతే అక్కరగా ఉందో ఆయనకు తెలుసు. నీ అక్కరల్ని వివరించి ఆయనకి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. వ్యర్థమైన మాటలు, ఉపయోగలేని మాటలు ప్రార్థనలో ఉపయోగించకూడదు అని యేసుప్రభులు వారు చెబుతూ వచ్చాడు. కాబట్టి ఎలా మాట్లాడాలి? మనం అవసరతను బట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే దేవునితో మనము మాట్లాడాలి. ఇది మనం నేర్చుకోవలసినటువంటి పద్ధతి. ఇప్పుడు ఏదన్నా చిన్న ప్రార్థన చేయడం అన్నారనుకో, రైట్, తప్పులేదు. ఆ చిన్న ప్రార్థన ఇచ్చిన అంశాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అంశం అంటారు చూశారు, అది నేర్చుకొని ఉండాలి. సంఘంలో విశ్వాసులందరూ కూడా అంశాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు పలానా సహోదరుడికి జ్వరం వచ్చింది, ప్రార్థన చేయండి, పలానా వెంకటేశ్వరరావు గారు చేస్తారు అన్నాం అనుకో, ఆయన ఏం చేయాలి? ఇప్పుడు అయ్యో పలానా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు, పేతురు గారు అత్త జ్వరంతో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఏం చేసావు? ముట్టుకున్నావు, బాగు చేసావుగా, అలాగే ఈ బిడ్డను కూడా ముట్టి బాగు చేయి అని అతని కోసం ప్రార్థన చేసి ఆమెన్ అనాలి. లేకపోతే పలానా వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారంట, అదిగో సుబ్బారావు గారు ప్రార్థన చేస్తారు అన్నామనుకో, అయ్యాను చదువుకున్నాడు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, మీ కృపను చూపించండి, ఆయనకి ఉద్యోగం రావడానికి సహాయం చేయండి అని సహాయం యేసుప్రభుకి అర్జీ పెట్టుకొని అడగాలి. సుబ్బారావును వదిలేసి అమెరికా ప్రెసిడెంట్ని అలా, లేకపోతే మన అక్కడికిక్కడ యుద్ధం జరుగుతున్నాయి వాటిని ఆపు, లేకపోతే అదిగో పలానా చోట కోటాలు పెడుతున్నాం వాటిని విజయవంతంగా చేయి, ఇదిగో మా అయ్యగారు ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఈయన్ని కూడా నువ్వు నిలబెట్టి వాడుకో, అదిగో అది నాయన, అదిగో పలానా చోట పలానా వాళ్ళు తగ్గుపడుతున్నారు, ఇవన్నీ చెప్పొచ్చా? వ్యర్థమైనవి అంటే ఇవే. అక్కడ చెప్పబడింది ఏంటి? పలానా ఆయనకి ఉద్యోగం, దానికోసం ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. అది వదిలిపెట్టి ఉత్తిన ఏడుస్తారు. ప్రార్థన అన్నప్పటి కొంతమంది ఏడ్చేస్తారు, ప్రార్థన చేయమన్నప్పటికీ ఏడుస్తారు. అక్కడికి వెళ్ళాలి. ఆ ఊరు మమ్మల్ని పిలుస్తారు ప్రతిసారమ్మా. అక్కడికి వెళితే పలానా ఇప్పుడు ప్రార్థన చేస్తారు, దైవజనుడు వాక్యం చెబుతాడు, ప్రార్థన చేస్తాడు అన్నారనుకో, ప్రార్థనను మొదలుపెట్టి బైబిల్లో ఉన్న రెఫరెన్స్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళే చెప్పేసి కాసేపు ఏడిచేసి ఇది ప్రార్థనలోని ప్రభుత్వం అండి అంత ప్రార్థన పరుడు అనుకుంటారని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం బైబిల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ చెబుతారు. ఎక్కడో ఎవరో అయ్యగారు చెప్పిన వాక్యం గుర్తుందనుకుంటా దాన్ని కూడా ఇక్కడ వివరించేస్తారు. అంటే ఇక్కడ ఒక క్రమం అనేటువంటిది వాళ్ళకే లేదు. అంటే లేనిపోని అని ఆయనకి చెప్పడం ఎందుకు ఆయనకి చెప్పటం అంటే అందుకని అంశం అనేటువంటిది ఉండాలి కదా, అంశం ఉండాలి. ఇది నీ జీవిత సాక్ష్యం చెప్పుకునేటప్పుడు అనుకో నీకు దుఃఖం వస్తుంది, తప్పేం కాదు. ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు నేను ప్రభులో ఉన్నాను. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా నిలబడి మన సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏడుస్తాం. అంటే అది మంచిదే. అంటే ఒకప్పుడు పాపపు స్థితిలోంచి ప్రభు రక్షించాడని దుఃఖం వస్తుంది, సంతోషమే. కానీ ఉద్యోగం కోసం ప్రార్థన చేయమంటే వేటేటి కోసం ప్రార్థన చేస్తారు చూశారు, అది కరెక్ట్ కాదు. మన సంఘం మాత్రం ఆ విషయాల్లో పర్ఫెక్టే. దేనికోసం చేయమన్నామో దానికోసమే చేస్తారు. లేదు దారి తప్పి ఇంకా 4-5 చేశారనుకో తర్వాత చెబుతాం అలా చేయకూడదు అని. అధికారులు బతుకులాడుకుంటారమ్మా, చిన్న ప్రార్థన చేయండి, సమయం చాలలేదు చిన్న ప్రార్థన చేయండి అని చెప్తున్నారు మనం వెళ్ళినప్పుడు కదా. చిన్న ప్రార్థన అంటే వాళ్ళకి ఏంటంటే ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఒక 5 నిమిషాలన్నా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేస్తారో లేదో అనుమానమే. ఇక్కడ మాత్రం లేదు. అసలు మైక్ మనం లాక్కోవాలి, లేకపోతే కరెంట్ అన్నా పోవాలి, లేకపోతే అక్కడ కూర్చున్నాడు కట్టేయనన్నా కట్టేయాలి. కట్టేస్తే కరెంటు పోయింది అనుకుని ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు, లాక్కోవటమే. అలా మనం ఉండకూడదు. అయితే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఎన్ని రకాలుగా ఉందో, చాలా రకాల ప్రార్థన ఉంది. మెలకువ కలిగిన ప్రార్థన ఉంది, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన ఉంది, ఆసక్తి కలిగి చేసే ప్రార్థన ఉంది, అతి ఆసక్తి కలిగి చేసే ప్రార్థన ఉంది. ఉన్నాయమ్మా? అవసరతల కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని రకాల ప్రార్థనలు బైబిల్లో చాలామంది చేశారు. నాకు బిడలు కావాలని కొంతమంది బిడల కోసం చేసిన ప్రార్థన ఉంది. అయ్యా మాకు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి విడిపించు అని ఒక ఆవిడ ప్రార్థన చేసింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంది. ఇలాంటి ప్రార్థనలు ఉన్నాయి. మొత్తం చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనం చూద్దాం. మొదటిగా బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 21:36. ఇంకేంటే గుయ్యమంటుంది. లూకా సువార్త 21:36 కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పాను. చాలు. ఇది మెలకువ కలిగి చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అదేమిటండి మెలకువగా ఉండి ప్రార్థన నిద్రపోకుండా చేస్తారేంటి కొంతమంది అనుకోవచ్చు. ప్రార్థన అని మోకరించే నిద్రపోయేళ్ళు కూడా ఉంటారు కదా. ఉండరా? ప్రార్థన చేస్తారంటారు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీ స్తోత్రాలు అంటారు, నిద్రపోతారు. సరే, నిద్రపోకపోయినా ప్రార్థన చేస్తుంటారా చాలామంది? ఆ ప్రార్థన చేస్తూ ఇక్కడ ప్రార్థనలోనే కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు. మనిషి ఉంటాడు ఇక్కడ, అంతే. ఆలోచన ఇక్కడ ఉండదు, వేరే చోటకి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, నిన్న విజయవాడ వెళ్ళాను కదా, అంబేద్కర్ బొమ్మ ఇన్ని అడుగులు ఉందా, ఆహా భలే, అసలు ఎంత ఉందనుకున్నా ప్లేసు, ఎంత ప్లేస్ ఉందనుకున్నా. మనం ప్రార్థన చేస్తున్నాడు, స్తోత్రం అయ్యా నీకు వందనాలు, స్తోత్రం ఇక్కడ ఏదో నోరు స్తోత్రం అంటుండదు, అంతే. మనసేమో అక్కడ బొమ్మ చుట్టూరు తిరుగుతుండదు. తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఏది ఎక్కువ వచ్చాం, తర్వాత బీసెంట్ రోడ్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి చూసాం. లేదా హైదరాబాద్ వెళ్ళనుకో, చార్మినార్, భలే అసలు ఆ రోజుల్లో ఏరండి. ఇవన్నీ ఎక్కడుంటాయి మనసులో. ప్రార్థన ఇక్కడ ఏమైనా ఏం చేస్తుంటాం, యేసయ్యా స్తోత్రం. లేదు బైబిల్ చదువుతుంటారు, బైబిల్ అయితే చదువుతుంటారు, అక్షరాలు చదువుకుంటూ పోతారు. కానీ ఇది ఇక్కడ ఉండదు కొంతమందికి. ఎందుకు అర్థం అవుతుంది అనుకుంటున్నారు? బైబిల్
మెలకువ లేదు. మెలకువ అంటే ఏంటంటే నిద్రపోకుండా లేచాడు చూడటం కాదు, అటు ప్రార్థన మోకరించి అనే కాదు. మెలకువ కలిగి ఉండడం అంటే ఆత్మీయ పరిశీలన. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి మన ఆత్మీయ జీవితాన్ని. ప్రార్థనలోకి వెళ్ళినప్పుడల్లా, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడల్లా ఎక్కడైనా నేను పొరపాటు చేస్తున్నానంటావా? ఏ విషయంలోనైనా నేనేమన్నా ఒకళ్ళ దారి తప్పుతున్నానంటావా? ఎక్కడైనా నేను దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధం పోగొట్టుకుంటున్నానంటావా అని పరిశీలన చేయడమే మెలకువ అంటే. మెలకువ అంటే ఏమిటి? ఇదే. దేవునికి దూరం అయ్యే పని ఏదన్నా చేస్తున్నానని ఎప్పుడు కూడా మనస్సులో ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థించండి అని నిద్రలు మానేసి ఎన్ని రోజులు ఉంటావు? ఒక రాత్రి అంతా నిద్రపోకుండా ఉండడం అనుకో, ఒక పగలంతా నిద్రపోకుండా ఉండడం అనుకో, మళ్ళీ రాత్రి వస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా అమ్మో యేసయ్యేమో మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు, నేను నిద్ర వచ్చేట అని తలకాయ తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి దులిపి మళ్ళీ అంటే చూస్తుంటామా? అంటే నిద్రపోవద్దని చెప్పాడు యేసుప్రభు. ఈ నిద్ర కాదు మెలకువ అంటే, ఇలా కళ్ళు తెరిచి చూసే మెలకువ కాదు. మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవాలి. ప్రారంభంలో ఎలా ఉన్నాను, ప్రభువు నమ్మిన కొత్తలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? యేసు ప్రభుకి నాకు మధ్య ఏదైనా అడ్డం ఉందా? ఏదైనా అడ్డం ఉందా? ఇదిగో ఫలానాది అడ్డం ఉందనుకున్నప్పుడు కత్తి తీసుకొని దాన్ని అడ్డంగా నరికేయటమే. మెలకువ కలిగినోడు చేస్తాడు ఆ పని. మెలకువ కలిగినోళ్ళు చేస్తారు ఆ పని. నన్ను అవతలకి వెళ్లకుండా, దేవుని దగ్గరికి వెళ్లకుండా, ఇదిగో ఇది నాకు అడ్డుగా ఉందని దాన్ని ఏం చేస్తాడు? గోడ అడ్డు ఉందనుకో, ఏం చేయాలి ఇప్పుడు? మలాటు తీసుకోవాలి. ఏమలాటు? మలాటు తీసుకొని టప టప 4 దెబ్బలు కొట్టామనుకో ఏమైపోద్ది? ఊడవతల పడద్ది. దేవునికి మనకు మధ్య సంబంధాన్ని చెడగొట్టేటువంటిది ఏదైనా ఉందా అని పరిశీలించుకోవడమే మెలకువ అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మెలకువతో కలిగి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం ఏం చేయాలి? నిలువబడాలి. ఎవరి ఎదుట నిలబడాలి? మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో భూమి మీదకి వస్తున్నాడే, ఆయన ఎదుట నిలువబడడానికి మనకేం కావాలి? శక్తి. ఆయన ఎదుట నిలబడటం అంటే ఆషామాషిక వ్యవహారం కాదు. ఆయన ఎదుట నిలబడే శక్తి మనకు కావాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషను, ఆత్మీయ పరిశీలన ఎప్పటికప్పుడే. అక్కడంటే అలా చూసావు అని మనం మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసిందనుకో, యేసయ్యా నన్ను క్షమించు. ఒక మెలకువ, ఒక అవగాహన ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ముందుకెళ్ళిపోవటమే. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఏదో ఆదివారం మాత్రమే వెళ్ళాలి కాబట్టి వెళ్ళి, వినాలి కాబట్టి విని, ఏదో వేసే శరీర రక్తాలు ఇస్తున్నారు కాబట్టి తినాలి కాబట్టి తిని, మళ్ళీ ఆదివారం వరకు మనం ఏది చేసుకున్న పర్వాలేదు లేని స్థితిలో ఉండకుండా ఎప్పటికప్పుడు నిద్రపోయినా మెలకువగా ఉన్నా, నువ్వు నడుస్తున్నా, పనిచేస్తున్నా, కూర్చున్నా, లేచినా నీ ఆలోచన అంతా దేవుని మీదే, దేవుని పనుల మీదే, పవిత్రత మీదే, యథార్థత మీదే మన ఆలోచన అంతా ఉండాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఏ పనైనా చెయ్యి, దేవునికి మనకు మధ్య మన ఎడం వస్తుందా? దేవునికి మనకు మధ్య ఏమన్నా ఎడబాటు అయ్యేది ఏదన్నా దొరబడిందా? చేదైన వేరు ఏదైనా నాలో మొలిసిందా అని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకుంటే అప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఆయన ముందు మనం నిలువబడుటకు ఏమొస్తుంది? మనకే శక్తి. లేకపోతే ఆ భయంకరమైన ఉగ్రత దినం ప్రభు రప్పించబోతున్నాడా? అసలు ఆ ప్రభువుని చూసి ఆయన ముందు నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడే శక్తి చాలామందికి ఉండదు. ఇప్పుడు ఇదంతా కాదు. తప్పు చేశాడు ఏదో ఒక వ్యక్తి, రేపు పంచాయతీలో నిలబెడుతున్నారు అన్నారు. అక్కడికి వెళ్ళి నిలబడే సంగతి ఏమో కానీ ముందు ఇక్కడ భయం వేసేస్తుంది కదా. వచ్చారంట, అది వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు, వచ్చి కూర్చున్నారంట. ఎక్కడున్నాడు పిలిపించండి అంటే, సలాద్ వచ్చామయ్యా, అందరు వచ్చారు, నిన్ను రమ్మంటున్నారు అని సలాద్ వచ్చి పిలిస్తేనే భయపడిపోతాడు. ఇది సలాద్ వచ్చి రమ్మంటున్నారు నేను బజార్కి అన్నసరికి ఎట్లుంటుంది? అప్పుడే భయం వేస్తుంది.
అక్కడికి వెళ్ళి నిలబడ్డప్పుడు ఏం జరిగిందంటే అంటుంటాడు, మాట రాదు, చెప్పా సరిగ్గా చెప్పు అనడానికి అవతల అడుగుండి ఆగిపోద్ది. అంతే, ఎవడరా నువ్వు నుంచా సరిగ్గా నుంచా, ఎక్కడరా 2 కళ్ళు దగ్గర చెప్పు అన్నాడు అనుకో, ఎంతలా వాడైనా సరే ఎవరికైతే నుంచు అక్కడ అంటే ఏం చేయాలి, నుంచోవాలి. ఎందుకని అంత భయం? తప్పు జరిగింది కాబట్టి. అర్థమైందా? తప్పు జరిగినప్పుడు భయపడతాం. ఏది? మన ఊరు వాళ్ళ ముందు నుంచోడానికి, మనకు తెలిసిన వాళ్ళ ముందు నుంచోవడానికి భయపడతాం. మరి సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త, మనల్ని ఎంతగానో కావాలనుకొని, మనల్ని కోరుకొని, మనల్ని ప్రేమించి, ఆయన మనలను నమ్మి మన కోసం తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టి బాప్తిసం పొందే అవకాశం ఇచ్చి ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే యోగ్యతనిచ్చి, అసలు అట్లాంటి యోగ్యత చాలా మందికి లేదు. ఆయన సన్నిధికి వచ్చి రక్షించబడి అది ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే యోగ్యత అందరికి ఉందనుకుంటున్నారేంటి? చాలామంది కోల్పోయారు, కానీ మనకిచ్చాడు దేవుడు అవకాశం. అలా దేవుల్లో సాగుతున్న మనం మెలకువ కలిగి లేకపోతే ఆయన ఎదుట నిలబడలేం. ప్రార్థన అంటే అదే, మనల్ని మనం పరిశీలన చేసుకోవడమే ప్రార్థన. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యం ప్రకారం నడవడమే ప్రార్థన. అందుకే భక్తుడు అంటాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు దివారాత్రులు అంటే రేయం పగళ్ళు, ఇక ఇప్పుడు అప్పుడు కాదు, ప్రతిసారి దాన్ని ఏం చేయాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి. అయ్యా మరి తినే పని లేదా, తాగే పని లేదా, రోడ్డు మీదకి వెళ్ళే పని లేదా, మా పని చేసుకునే పని లేదా, బట్టలు ఉతుక్కోవద్దా, బట్టలు కట్టుకోవద్దా, స్నానం చేయొద్దా, నిద్ర బావద్దా, ఊరు వెళ్ళొద్దా, ఎప్పుడు చదువుకుంటూ కూర్చోమంటావా, ధ్యానం చేసుకుంటూ కూర్చోమంటావా అంటే అది కాదు. ఎప్పుడు దాన్ని చదువుకుంటూ అట్టే కూర్చోమని అలా. అసలు బైబిల్ చదవద్దు, మీరు బైబిల్ని ధ్యానించండి. చదవడం అంటే చదివి వదిలేస్తాం, చదవడం అంటే చెబుతున్నాను, అది చదువుతా ఉంటాం, మైండ్ ఎక్కడ తిరుగుతున్నానుగా, అదొద్దు. ధ్యానం చేయాలి. ఒక వచనం చదవటమే, ఈ వచనం ద్వారా దేవుడు ఎన్ని అద్భుత విషయాలు బయలుపరిచాడండి అని, ఈ వచనం ఇలా మాట్లాడింది కదా, మరి పలానా చోట ఎలా అన్నాడుగా అని అది ఇక్కడే ఉంచి అక్కడికి వెళ్ళి దాన్ని కూడా చూసి దాన్ని దీన్ని కంపేర్ చేస్తుంటే ఇంకొక వచనం గుర్తొస్తుంది ఈ లోపు, మరలా దీన్ని అంటే ఆసక్తి కలిగి అక్కడ మనం చదువుతూ ఉండాలి. మన సంఘానికి తెలుసు, అయినా ఒక మాట చెప్తున్నాను, చదివితే ఎట్లా ఉంటుందంటే 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మంది కన్యకలు ఉన్నారు. వారిలో బుద్ధి కలిగిన వారు ఎంతమంది? 5. బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? 5. ప్రభువు రావడం ఆలస్యమైంది, పెండ్లు కుమార రావడం. ఈలోపు నిద్రపోయారట. ఎంతమంది నిద్రపోయారు? అది మీకు తెలుసు కాబట్టి 10 మంది నిద్రపోయారు అన్నారు. కొన్ని చోట్ల అడుగుతుంటే 5 నిద్రపోయారంట. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే ఇదే మెలకువ అంటే ఇదే. 10 మంది నిద్రపోయారు, ఇది మనకు తెలుసు. 5 అంటారు కొంతమంది. అంటే చదివారు చాలాసార్లు. ఎన్నిసార్లు చదువుంటారు ఆ పదాన్ని క్రైస్తవులు? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మనకి చదువు వచ్చిన కాడి నుంచి చదువుతూనే ఉన్నాము బైబిల్. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఇక నా పని ఏంటి, బైబిల్ రోజు చదువుతూనే ఉన్నాను కదా. అయినా కొన్ని మిస్టేక్ అవుతున్నట్టు ఎందుకు? ఇక్కడ చదువుతుంటాం, ఇంకెక్కడో ఉంటాం, అప్పుడు ఎక్కడ ఉన్నాం, రేపు అక్కడ మీటింగ్ అన్నారు కదా, అక్కడికి వెళ్ళాలా, వెళ్ళి ఏ టైంకి బయలుదేరదాం అనుకోవటం, ఇక్కడే చదువుతూనే ఉంటాం. అలా ఉంటే ఎలా? అది పరిశీలన లేకపోవడం అంటారు దాన్ని. మెలకువ లేకపోవడం అంటే అదే. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి. దివారాత్రములు దానిని ధ్యానించాలి. ధ్యానించడం అంటే అది మన మదిలో ఉండిపోవాలి. వాక్యం ఏ సమస్య వచ్చిన దానికి విరుగుడు ప్రభు ఏం చెప్పాడు ఆ వాక్యం మనకు వచ్చేయాలి, మనం బుర్రకాయలోకి వచ్చేయాలి. దాన్ని ధ్యానం చేయడం అంటే అదే. ఆ వాక్య ప్రకారం స్టెప్ తీసుకొని వెళ్ళడమే ధ్యానం అంటే. మెలకువ అంటే అదే. వాక్యం చేత మనం నడిపించబడమే మెలకువ. అలా నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రభు వస్తున్నాడు అంటే భయం కాదు, అప్పుడేక ఆనందం ఉంటుంది, సంతోషం ఇక మామూలుగా ఉండదు. ప్రభు వచ్చేస్తున్నాడు అంటే ఏం చేస్తాం? ఆనందపడతాం. బాగా చదివాడు కుర్రాడు, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు, ఎగ్జామ్స్ రేపే అన్నారు, ఆనందపడతాడు, అన్నీ సమకూర్చుకొని దగ్గర ఉంటాడు.
ఎగ్జామ్ బాగా అద్భుతంగా రాస్తాడు. అసలు చదవనోడికి ఏంటంటే అప్పుడే వచ్చేసినాయా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా, అప్పుడే ఎగ్జామ్స్ రేపేనా, నువ్వు వచ్చేసినాయా అంటాడు. ఫుల్గా నిద్రపోతుంటాడు. ఇంకో నెల రోజులు కాదు, సంవత్సరం ఉండా మళ్ళీ అంతే. అప్పుడే అక్కడ ఎప్పుడో సంవత్సరం ఉందనుకుంటాడు కదా. తర్వాత 3 నెలల ఇంకా 3 నెలలు ఉండేది అనుకుంటాడు. చదవడం ఇంకో నెల ఉందిగా, ఇంకా అప్పుడే ఉంది. 15 రోజులు 15 రోజుల వారం. ఈ వారంలో మాత్రం ఖచ్చితంగా 4 గంటలకు లేచి 4 గంటలు లేచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా చదువుకోవటమే అంటాడు. వారం అయిపోయింది, ఇక రేపే ఏం చేయాలి అర్థం కాక ఎక్కడెక్కడ పాయింట్లు ఉండవు, ఏ ప్రశ్నలు వస్తాయో అనుకొని తెలుసుకొని అవన్నీ కాగితాలు కత్తిరించుకొని మడత పెట్టి ఈ మడతలో పెడదామా, లేకపోతే బెల్ట్లో దూవుదామా, లేకపోతే ఈ చొక్కాయి ఫిల్ట్ ఉంది దాంట్లో పెడదామా. ఇదివరకు షర్ట్లకే ఇట్లా చివరట కుట్టేవాళ్ళు, సందు ఉండేది, అటు దోపేవాళ్ళు కొంతమంది. అటు చేద్దాం, లేకపోతే నా ముందు ఇవిడు పడ్డాడు, పక్కన కూడా పడ్డాడు, వెనకాల ఇవిడు పడ్డాడు ఏంటంటే అడుగుదామని. ఇవన్నీ పరిశీలన ఉరుగుళ్ళు ఆడుతున్నప్పటికప్పుడు ఎగ్జామ్ అంటే ఉపయోగం ఉండదు. బాగా రాసేవాడికి ఆడు వెనకబడ్డాడు, కొంచెం రాపిస్తున్నాడు, ఆడు చూపించుకొని రాస్తున్నాం అనుకో పర్వాలా, రాసేయగలిగిన రాసేస్తాడు. ఏదో ఒక బిట్టు వస్తే మన శంకర్ని అడిగాడు అని వెనకొండాడు, అరే ఇదేంటిరా అని అడిగితే బ్రాహ్మణుడు రాసుకోమన్నాడంట. ఆడికి బ్రాహ్మణుడు అంటే ఇన్ని ఒత్తులు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, బ్రాహ్మణుడు అంటే ఎట్ట రాయాలరా అన్నాడు. అంటే రాసేవాళ్ళు ఇప్పుడు ఆడికి బ్రాహ్మణుడు అంటే ఎట్ట రాయాలరా అని అడుగుతాడంట. పెన్నుతో పేపర్ మీద రాయటమే. దానికి మీరేమన్నారు, రాసే బదులు ఒక తలకాయ వేసి వెనకాల పిలకెత్తే అద్భుతంగా రాశాడండి అనుకుని ఒక మార్క్ వేసేస్తాడుగా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జేబులోంచి తీసి రాద్దామా, ఆ స్కాడ్ వస్తున్నాడా, లేకపోతే ఈ టీచరు వీడు పద్దాకి తిరుగుతున్నాడు, ఒకసారి కూర్చోవచ్చుగా అనుకుంటాడు. వీడు అడు ఇడి తిరగా ఎరా అని అటు ఇటు చూసుకుంటూ తిరుగుతుంటాడు. మరి ఉపయోగం ఏముంది, చూపించినా రాసుకునేటువంటి తత్వం ఉండాలిగా. ఒక అక్షరం చూడటం రాయటం, అప్పుడు అతడు అని ఉందనుకో, రాసి మళ్ళీ పువ్వు ఎక్కడుందో మళ్ళీ రాసి వాళ్ళు రాసి అట్టగా అప్పుడు అతడని ఒకసారి అప్పుడు అతడిని రాయాలి, అంతేనా. తప్పుతారు మరి. ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు భయం వేస్తుంది అనమాట. ఆడికది అడు తిరగటమే ఈ స్లిప్పులు ఆగుతాడు, అక్కడ బరుతాడు, ఏం తెలియన్నాడు రాస్తుంటాడు. కానీ ఆయన చూస్తమే అర్థం అవుద్ది. ఏమంటే ఆ మాత్రం తెలీదు టీచర్స్కి, తెలుసు. కాబట్టి అటు మీదకి వచ్చే వరకు ఉండకూడదు. అలాగే ప్రభువుల వారు వస్తున్నప్పుడు సిద్ధం లేనివాడు ఏం చేస్తాడంటే కంగారు పడతాడు, భయపడిపోతాడు, శక్తి చాలదు. కానీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి తన మనసును సిద్ధం చేసుకొని దేవుని మీద ధ్యానం ఉంచుకొని ధ్యాస ఉంచుకొని దేవునికి మనకు మధ్యలో ఏదైతే అడ్డు ఉంది, ఏ విషయాల్లో నేను తప్పిపోతున్నా, ఏ విషయాల్లో నేను దేవునికి ఎడమవుతున్నా, దేవునికి నాకు ఎక్కడ సంబంధం దిగిపోతుందో చూసుకునే దాన్ని కలుపుకున్నాడు అనుకో, ధైర్యంగా ఉంటాడు. ప్రభు వస్తున్నాడంటే అబ్బా నాకు విడుదల సమీపించింది, ఎంత ఆనందం, ఎంత ఆనందం అండి. రేపు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాలంటే మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు అనుకో, విమానం ఎక్కడం హుషారు ఉంటుంది కొంతమంది భయం అనుకోండి. అట్లా వెళతాను అయ్యే చదువుకోండి అంటే వెళ్ళాలనుకున్నాడు ఎట్లా ఉంటుంది. లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మిమ్మల్ని టూర్ తీసుకెళ్తున్నాం, మీకు అందరికీ బస్సు పెడుతున్నాం అన్నారు అనుకో, ఎట్లా ఉంటుంది, ఆనందంగా ఉంటుందా? అంతకంటే ఆనందంగా ఉంటుంది. ఆయన వస్తున్నాడంట, మనం తీసుకెళ్ళిపోతాడంట. అంటే ప్రభు వస్తున్నాడు, ఆయన మనవడే కదా, మనకు భయం ఏంటి? ఆయనకి నాకు సంబంధం ఉంది కదా, ఆయన వస్తాడు, నాకు భయం ఏంటి? ఆయనే స్వయాన వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడంటే ఆయన ముందుకెళ్ళటానికి ధైర్యంగానే ఉంటామా? ఆయన మనవాడైనప్పుడు, ఆయనకి మనకు సంబంధం ఉన్నప్పుడు, ఆయన ఎలా సిద్ధపడమని చెప్పాడు అలా సిద్ధపడినప్పుడు, దేనికి దూరంగా ఉన్నామన్నాడు దానికి దూరంగా ఉన్నప్పుడు ఆయన వస్తున్నాడంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత సంతోషంగా సిద్ధపడతామో. కానీ ఆయన చెప్పినట్టుగా ఉండలేమనుకో, ఇదిగో దేవుడి కోసం బ్రతుకు అన్నామనుకో, దేవుడు చేస్తాడు అన్నామనుకో, అప్పుడు భయపడిపోతారు. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేస్తే ఎక్కడ నిలబడతామట? యేసుక్రీస్తు ప్రభువుల వారి ఎదుట నిలబడతాం. అయితే అంతకుముందు కొన్ని సంగతులు చెప్పాడు, భయంకరమైన సంగతులు, అవన్నీ జరుగుతుంటాయి. అయినా కానీ మనం ఏంటంటే మనకు విడుదల సమీపించుచున్నది అనుకోవాలి. మనకేమి సమీపిస్తోంది? విడుదల సమీపిస్తోంది. కాబట్టి మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటాడు. అంతే తప్ప భలే మంచి మంచి పదాలు ఉపయోగించేవండి ప్రార్థనలో అని మనుషులకు కనపడేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే
అసలు గంట సేపు అద్భుతంగా ఎలా మాట్లాడగలుగుతున్నావయ్యా అన్న మాటలో ఎలా వచ్చిందో ఇదని జనాలు అనిపించుకోవడానికి చేసే ప్రార్థన కాదు. ప్రార్థనకు మనం యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మంచి మంచి పదాలు ఉచ్చరించడానికి ప్రయత్నం చేయొద్దు. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉందని పరిశీలించుకొని ప్రార్థనను మనం చెయ్యాలి. దానిని ఏమన్నారంటే మెలకువగలిగిన ప్రార్థన. ఇది మనం చెయ్యాలి. రెండవ మాట చూపిస్తాను, చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను. దేవునికి మహిమ కలుగున గాక. ఇక్కడ ఒక ప్రార్థన కనబడింది మనకు. ఏలియా అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థనది? ఆసక్తి గల ప్రార్థన. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడకూడదు అని 3.5 సంవత్సరాలు. ఏమండి అంకయ్య గారు, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు భూమి మీద. మరలా ప్రార్థన చేశాడు. తర్వాత అయ్యా మరి వర్షం కావాలి అంటే మళ్ళీ వర్షం. అంటే ప్రకృతే ఒక్క మనిషి చేసిన ప్రార్థనకు అలా ఆకాశం ఇనుమైపోయింది అంతే. మేఘమే లేదు. ఇంకా వర్షం ఎక్కడ ఉంటుంది? మేఘమే లేదు, లేకుండా పోయింది. ఎవరు ప్రార్థన చేస్తే? ఏమో ఆయన గొప్పడేమో, దేవతోతేమో, ఆయన మామూలుడు కాదేమో. అది పాయింట్. అక్కడ ఏం రాశాడమ్మా? మన వంటి స్వభావము గల మనుష్యుడే. అంటే మన స్వభావం ఎలా ఉంటుందో ఆయన స్వభావం కూడా అలాగే ఉంటుంది. మనకు ఆకలి అవుద్దా? ఆయన కూడా అవుద్దా? ఆయనకు మంచినీళ్ళు అవుతాయా? ఆయన కూడా కాళ్ళ నొప్పులు ఉంటాయా? ఎందుకుండా ఆయనకు కూడా అప్పుడప్పుడు నీరసం వస్తుందా? మనిషేనండి. ఎలాంటి వాడు? మరి ఆయన చేసిన ప్రార్థనకు దేవుడు ఆకాశాన్ని మూసేయి అని నేను ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడు? మూసాడు, వర్షం లేకుండా. కాబట్టి అదే ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థన. ఆసక్తి ఉండాలి చేసే ప్రార్థనలో. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఓర్పు ఉండాలి. ప్రార్థన అనగానే ఈ పూట రాలేనులే బెదర, తర్వాత చూద్దాం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, పూట నా వల్ల కాదు, నేను ఇప్పుడు చేయలేనులే ప్రార్థన. అది ఆసక్తి ఉన్నట్టేనండి. ఆసక్తి అంటే ఏంటి? పరిగెత్తిస్తుందంటే, ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తిస్తుంది. ఆసక్తి అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికి మనకు ఇంట్రెస్ట్, ఆసక్తి ఉందనుకో ఆగుతామా? మొబ్బట్టిన ఆగుతామా? ఎండ వేసిన ఆగం, మబ్బు బట్టి వర్షం వస్తున్నా ఆగం, కాస్త నీరసంగా ఉంటే ఆగం, బడగడ్డ వెళ్దాం. వర్షం వస్తున్నా తీ, గొడుగు బయటకు తీ, లేకపోతే కొక్కరిది బయటికి నెత్తి తగిలించుకొని వెళ్తాం. అంతే. ఆగటం మాత్రం ఎందుకని? ఆసక్తి. పలానా చోటకి వెళ్ళాలి అనే టార్గెట్ ఉంది మనకు. అంతే. అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎండ ఆపదో, వర్షం ఆపదో, ఏది ఆపదో. వద్దులే అనుకున్నాం అనుకో, కొంచెం ఎండ ఉందనుకో, అమ్మో ఇంత ఎండలో వెళ్ళాలా, ఇవాళ వద్దులే మానేద్దాంలే. పక్కన ఉన్నా కానీ వెళ్ళాం. ఏదైనా పని మీద వెళ్ళాలంటే పక్కన ఫంక్షన్ జరుగుతుంది, అయినా వెళ్ళాం, మనకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. మంచి పదార్థాలు పెడుతున్నారు, మనకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏం చేయం? వెళ్ళాం. మరి విజయవాడలో జరుగుతుందంట, మనవాళ్ళే కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. వాతావరణం బాగా ఉరుముతున్నాయి, మెరుపులు మెరుతున్నాయి, దడదడమంటుంది, గడగడమంటుంది. ఎందుకు ఎక్కడి నుంచి ఏదైనా కట్టించుకెళ్దాం కారు, అయితే ఒక 5,000 అయినాయిలే. ఎంత ఆసక్తి వచ్చేస్తుంది అప్పుడు? వస్తుందా? అందుకని ఆసక్తి ఉంటే ఏదైనా చేస్తాం. ముందు మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. వెళ్ళాలి అని ఆసక్తి ఉండాలి. అలాగే ప్రార్థన చేయడానికి మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా మనం ప్రార్థనకు దిగేమనుకో, ప్రార్థన చేయడానికి పూనుకున్నామనుకో,
ఏదో అట్లా చేస్తుంటాం కానీ ఆసక్తి జరుగుద్ది అంటావా, ఇది జరిగిద్దా సచ్చేదా అనుకుంటాం. ఇప్పుడు ఒక ట్రిప్ ఇసుక కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. చేయటమే తప్ప ఇసుక అంటే బాట్ల 5,000 కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరెత్తారు 5,000 అనుకొని కూర్చున్నాం అనుకో, అబద్దా? నీకే నమ్మకం లేనప్పుడు, నాకే నమ్మకం లేనప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు అవుద్ది? అడిగామంటే దాని అర్థం ఏంటి? ఇక నమ్మాలి, ఆసక్తితో అడిగాం, ఖచ్చితంగా అప్పుడు అవుద్ది. అప్లికేషన్ పెట్టామండి అప్పుడు అక్కడ, ఎదుగు ఈ పని చేయి, అదేది ఈ పని చేయి. ఆ మాట చెప్పాలంటే మనకేముండాలి? ఎంత ధైర్యం ఉండాలి? అడిగింది చేస్తాడు అంటే ఆయనకి మనకేముండాలి? మంచి సంబంధం ఉండాలి. ఆయనకి మనకు సంబంధం లేకుండా నాకు ఆయన తెలుసు, పలానా ఆయన తెలుసు అని అక్కడికి వెళ్ళి మీరు నాకు తెలుసండి, నాకు ఈ పని చేసి పెట్టండి అనుకో, ఏ ఊరు అయ్యానిది? ఎవరో నువ్వు అసలు? నువ్వు వచ్చేవేంటి? ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే మీ ఊర్లో పట్టుకుని వెళ్ళి అంటాడు. అంతేనా? ఏదో ఎవరో వచ్చారు, ఏదో అడిగారని కార్యం పనులు అయిపోతాయా? అవో. కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతున్నాం పలానా కావాలి అని అంటే ఆయన మనకు తెలిసి ఉండాలి, మనం ఆయనకు తెలిసి ఉండాలి. రెండోది ఏంటంటే మనకు ఒక ఆసక్తి ఉండాలి, ఆ పని చేయడానికి కుతూహలం ఉండాలి. ప్రార్థన చేయడానికి ఏముండాలమ్మా? ఆసక్తి. ఆసక్తి కలిగిన ప్రార్థన కార్యాలు సృష్టిని ఏం చేసిందంటే ఆపేసింది. మోషే ప్రార్థించాడట, దేవుడు ఆకాశం నుంచి మన్నాను ఏం చేశాడు? కురిపించాడు. అది ఎవరు పండించే పంట? దేవదూతలు పండించే పంట. అది పంపించాడు అరణ్యంలో వాళ్ళు బతకటానికి. తర్వాత సముద్రాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడు ఈయన ప్రార్థన చేస్తే. యెహోషువ ప్రార్థన చేశాడా? ఏం చేశాడు దేవుడు? సృష్టిలో ఎక్కడ జరగనటువంటి గొప్ప అద్భుతం యెహోషువ ద్వారా జరిగింది. ఏంటది? ఆకాశంలో సూర్యుని ఏమన్నాడు? రైట్ ఆగా అక్కడ. చంద్రుడిని నువ్వు ఎక్కడుండు, ఎక్కడికి వెళ్తున్నారు? 24 గంటలు కదా, ఆగా అక్కడ ఉండాలి అన్నాడు. అంతే, ఉండిపోయారు అంతే. యుద్ధం అయ్యేవారు గట్టి కదలడానికి వీలేదు. సూర్యుడిని కూడా అక్కడ ఆపగలిగింది ఏంటి? ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షంపకుండానట్లు ఆకాశాన్ని ఏం చేశాడు ఆయన? వర్షాన్ని రాకుండా మూసేశాడు. మళ్ళీ తర్వాత వర్షం పడాలని మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ ఆసక్తి కలిగి. మళ్ళీ వర్షం వచ్చిందమ్మా, వచ్చింది. చూడరా మేఘమైనా కనపడుతుందేమో అన్నాడు, ప్రార్థన చేశాడు. ఏది కనపడతలేదయ్యా, సరే ఆగు. మళ్ళీ ప్రార్థన, ఇప్పుడు చూడరా అనమా, చిన్న మేఘం కనపడింది అయ్యా, అరచేత అంత ఉంది. ఎంత ఉంది? ఇంతే ఉంది మేఘం. రైట్, కనపడింది. ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి కనపడలేదు ఈ మేఘాలు? 3.5. ఇప్పుడు కనపడింది ఎంత? ఇంతే. మళ్ళీ ప్రార్థన ఎరా కనపడము, అది నల్లగా కారుమబ్బు అయిందండి. అదే కాదండి, ఇదిగో చుట్టూరు వచ్చినాయండి, అదిగో మొత్తం వచ్చేసినాయి, అయ్యగారు మూసేసిందండి, ఇక తగులుకుందండి వర్షం. అర్థమైందా? అంటే ఏ కార్యమైతే నిన్ను భయపెడుతుందో దాన్ని అక్కడతో ఆపే శక్తి నీవు చేసే ప్రార్థనకు ఉంది. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం, ఎవరి దగ్గరకు పరిగెత్తరు అవసరంలా, అక్కడికి వెళ్ళి అదేయ్యా ఇదేయ్యా అని కంగారు పడి వాళ్ళ కాళ్ళు పట్టుకునే అవసరంలా. ఏసైకి చెప్పి ఎవడు వస్తున్నాడంట, ఆడు ఎవరు వండు చూడు అన్నావు అనుకో, ఎట్లా వస్తాడు? రమ్మని చూద్దాం. నేను బాడీ చేయడానికి వస్తున్నాడంట అంటే రమ్మని చూద్దాం, ఎట్లా వస్తాడా? చెప్పాల్సిన ఆయనకి చెప్పు కూర్చున్నాంగా, వస్తాడా? రాలేడు. ఆడు అలా కాదు. ఆసక్తితో నువ్వు ఏదైతే చేస్తావో ప్రార్థన, అది దేవుడు చేస్తాడు. నువ్వు ఇక్కడ ఏదైతే బంధిస్తావో అది అక్కడ బంధించబడద్దు అన్నాడా దేవుడు. నువ్వు ఇక్కడ ఏది విప్పుతావో పరలోకంలో దాన్ని విప్పుతాను అన్నాడు దేవుడు. అంత ఆధిక్యత ఇచ్చాడు మనకి. దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే ప్రార్థన అనే సంబంధమే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడటమే. ఆయనతో మాట్లాడటం చేత అయినప్పుడు ఆయనతో చెప్పు, ఆసక్తి కలిగి, అయ్యేది ఇది నాకు కావాలి, ఇది ఇలా జరగాలి అని ఆయనతో చెప్పుకో. ఆయన మనుషుడు కాదు. అమ్మో ఇదైతే నా వల్ల కాదయ్యా, ఇంకేదన్నా అడుగు, ఏదో కూడా చేస్తాను, కానీ ఎంత అయితే నేను చేయలేను, నా వల్ల కాదని ప్రభు అంటాడా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఆయన అన్నీ చేయగలని తెలిసి కూడా ఆయన అడగడానికి ఎందుకు అడగలేకపోతున్నాం మనం? అంటే ఆయనతో ఏం లేదు, సంబంధం లేదు. ఆయనతో సంబంధం లేదు కాబట్టి ఆయన అడగాలంటే భయం.
ప్రార్థన చేసినప్పుడు ఏదైనా అడిగినప్పుడు నువ్వెవరవయ్యా, ఎవరి తాలూకా అంటాడు. అప్పుడు ఎవరి తాలూకా అని చెబుతాం? ఎవరి తాలూకా అంటే ఎవరి తాలూకా అని చెబుతాం? అయ్యా నీ తాలూకే అనగలిగిన ధైర్యం మనకుందా? ఎవరికి వారు పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రార్థన ఆయనతో మాట్లాడడమే, ఆయన మనతో, మనం ఆయనతో మాట్లాడటమే. దేవునికి మనకు మధ్య ఉండవలసింది ఏమిటి? ఆయన మనకు తెలిసి ఉండాలి, మనం ఆయనకి తెలిసి ఉండాలి. అప్పుడు ఆసక్తి కలిగి అయ్యా నాకు ఇది కావాలని అడిగితే ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకప్పుడు మనము దేవునిని ఎరుగని వారమును అయి ఉన్నాం. దేవునిని ఒకప్పుడు మనము ఎరుగని వారము, ఇప్పుడైతే మనము దేవునిని ఎరిగిన వారమును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నాం అన్నాడు పౌలు భక్తుడు. ఒకప్పుడైతే మనం దేవునిని ఎరుగలేదు, ఇప్పుడు దేవుని ఎరిగాం. ఎరగటం అంటే ఏమిటి? తెలుసుకోవడం. ఆయన నాకు తెలుసు. ఒకప్పుడు ఆయన నాకు తెలియదు, ఈ రోజున ఆయన నాకు తెలుసు. అదే కాదు, దేవుడు నాకు తెలియటమే కాదు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాము అన్నాడు అనమాట. అంతగా ఉండాలి దేవునికి మనకు దేవునికి మధ్య ఏముండాలి? అంత బాండింగ్ ఉండాలి. ఇప్పుడు మనమందరం అంటాం దేవుడు ఎవరో తెలుసంట, నాకు తెలిసిండే దేవుడు తెలిసాడు నాకు అంటారు. యేసుప్రభు దేవుడు నాకు తెలిస్తే సరిపోద్దా? ఆయన నాకు తెలిసాను అని అడిగితే సరిపోద్దా? కాదు. దేవుని చేత మనం ఎరగబడటం అది గొప్ప. అప్పుడేం అడుగుతావు? అడుగిస్తాడు. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తాను అన్నాడు యేసుప్రభు. కాబట్టి దేవుడు మనకు తెలియటం గొప్ప కాదు, మనం దేవునికి తెలియాలి. మీకు ఒక సంగతి తెలుసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈయనకంటే ముందు నుంచి తెలుసు నాకు బాగా తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసో లేదో కానీ నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలుసు. కానీ విశేషం ఏమిటి అంటే నేను వాళ్ళకి తెలీదు, నేనే వాళ్ళకి తెలియదు, అంతే. అలా ఉన్నారు ఈనాటి క్రైస్తవులు. యేసుప్రభు మాకు తెలియకపోవటం ఏంటంటే, అది మరియమ్మకి పుట్టిన ఆయనైనా మాకు తెలుసండి. యేసుబాబు తెలుసు మాకు, సిలువేసి చంపారు కదా, ఆయన మాకు తెలుసండి. 3 రోజులు వేసాడు. చాలా తెలుసండి మీకు, నాకు బాగా తెలుసు. ఆ తెలియటం కాదు, ఆయనకు మనం తెలియాలి, ఆయనకి మనకి సంబంధం ఉండాలి, దానికి మనకున్న అడ్డును పడగొట్టుకోవాలి. అంత తెలిసినప్పుడు మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? సరే అడిగేవుగా నా కుమారుడా కానీ అన్నాడు. 3.5 ఏళ్ళు ఏం కురవకుండా, వర్షము కురవకుండా చేశాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. అసలు అదేమిటంటే ఒక్క ఏలియా ఆయన ప్రార్థనని అసలు భూమి మీదే వర్షం పడలేదంటే ఎంత గొప్ప కార్యాన్ని చేశాడండి దేవుడు ఒక్క మనిషి ద్వారా. కాబట్టి ప్రార్థన అంటే ఒకటి మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి, 2 ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. తర్వాత అత్యాసక్తి కలిగిన చేసిన ప్రార్థన కూడా ఉంది, దాన్ని వివరించాలంటే టైం పట్టుద్ది. తర్వాత విసుగక ప్రార్థన చేయమన్నాడు ప్రభుల వారు. ఏం చేయక? విసుగక. అంటే ప్రార్థనలో ఏముంటుందో విసుగు కూడా ఉంటుంది. విసుగెత్తిపోతారు అన్నట్టు కొంతమంది, ఏం ప్రార్థన ప్రార్థన అని విసుగు పడతారు. అలా విసగకుండా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి కూడా ప్రభు చెప్పాడు. ఇంకొక ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని ఒకటి ఉంది, తెలుసా? అంటే తెలుసు ఉపవాస ప్రార్థన అంటే? ఉపవాసము అంటే ఉప ప్లస్ వాసము ఈజ్ఈక్వల్ టు ఉపవాసము. ఉప అంటే దగ్గర అని అర్థం. ఉప అంటే దగ్గర, వాసము అంటే సన్నిధి. అంటే దేవుని సన్నిధికి, దేవునికి మనం దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే. దేవునికి ఎలా ఉండాలి? దగ్గర ఉండడమే. దేవునికి దూరస్తులుగా మనం ఉండకూడదు, దేవునికి సమీపస్తులుగా మనం ఉండడమే ఉపవాసం. ఉపవాసం అంటే అదే. అయితే ఇక్కడ మన భౌతికంగా ఏంటంటే భోజనం తినటం మానేస్తాం.
నీళ్లు తాగడం మానేస్తాం. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు మనకున్న ఓపికను బట్టి ఏం చేస్తాం, ఇవన్నీ మానేసి ప్రార్థన చేస్తాం. ఎందుకని ఇవన్నీ మాని ప్రార్థన చేస్తున్నాం? ఏదైతే కావాలని అడిగామో అది ఆలస్యమైంది, అది ఇవ్వట్లా దేవుడు. ఇప్పుడు అన్నీ మానేసి కూర్చొని అడుగుతాం. అప్పుడు దేవునికి కాస్త జాలి వస్తుంది మన మీద. ఇప్పుడు పిల్లాడు నాకు పెన్ను కావాలన్నాడు, మనం కొనిట్లా ఇవాళ చెప్పాడు, రేపు కూడా చెబుతున్నాడు, 2-3 రోజుల నుంచి చెబుతానే ఉన్నాడు, మనం కొంటలా. ఇలాగైతే లాభం లేదని భోజనం తింటాం మానేశాడు. మనం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడేడు అంటే పడుకొని ఉన్నాడు. ఈ టైంలో పడుకోవటం ఏంటి? పడుకోవటమే కాదు, అసలు ఈ రోజంతా భోజనమే చేయలే. ఏమైందంట? బాగలేదా? నీరసంగా ఉన్నాడా? జ్వరం ఏమైనా వచ్చిందా? ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఎందుకు తింటలా? ఏదో పెన్ను కొనేయమంటే నువ్వు కొనివ్వట్లేదంట. ఇక అందుకని తింటాం మానేశాడు. అరే, ఉదయం నుంచి ఏం తినలేదా? ఏమీ తినలేదు, సాయంత్రం అయిపోయింది, వెళ్ళాము, లేపాము, నేను తిన్నా, నాకు పెన్ను కావాలి. పిచ్చివాడ, పెన్నుకేం కదా, నీకేం కావాలి, బండికు అని సెంటర్కి వెళ్ళి పెన్ను కొంటావో లేకపోతే ఇంకేది కావాలి, ఏం కొంటావో, ఇటు వచ్చేటప్పుడు అదిగో బిర్యానీ అంటాడు, అక్కడ ఒకటి ప్యాకింగ్ చేయించేస్తావు, ఇటు వచ్చేటప్పుడు ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ అంటాడు, అది మరి ఇదిగో డ్రింక్ అంటాడు, అది ఏదో పానీపూరి అంటే ఇంతలో ఉల్లిపాయలాగా ఉండి అంత లోపల టొల్లే ఉంటుంది అనమాట. మామూలుగా భోజనం చేసిన తర్వాత ఎంగిల్ నీళ్ళు ఉంటాయి చూడు, అవి దాంట్లో పోసుకొని తాగటమే కాదు, ఉప్పు కారం వేసుకొని 5 నీళ్ళు వేసుకొని తింటమే. ఏది కావాలంటే అది ఏం చేస్తాడు అప్పుడు? మొత్తం కొనిస్తాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు కొనిలా? కొందాంలే, కంగారే ఉంది అనుకున్నాడు. వీడు తినటం మానేసిన తర్వాత కొనిచ్చేసాడు. అట్లాగే కడుపు మార్చుకొని ప్రభువుని అడుగుతున్నాం అనుకో, మనకేం కావాలి, ఆయన ఏం చేస్తాడు అప్పుడు? నా కుమారుడికి ఇది అవసరం అని అప్పుడు దాన్ని ఆ కార్యం చేస్తాడు. ఇది ఉపవాసపు ప్రార్థన. ఉపవాసం అంటే అదే. కొంతమంది ఉపవాసం అని చెప్పి ఆమెన్ అని ప్రార్థన అయిపోగానే తినేస్తుంటారు. మరి ఉపవాస కూడికలను ప్రార్థనలు పెడుతున్నారు కొంతమంది. పక్కన ఇంకో టెంట్ వేసి దబరాలు ఎందుకు నీకు? వంట, మంచి వంట ఎవరిది వంట, రేగుంట వాళ్ళని పిలవండియా, సాంబార్తో తినేయచ్చు. ఉపవాస కూడికలను పెట్టేవి 3 రోజులు, పక్కన టెంట్ వేసి వంట వాళ్ళని పిలిచి వండుతానే ఉండవు. ఆమెన్ అంటమే తింటున్నావు. ఇదేం ఉపవాసం? మరి ఉపవాసం అంటే ఏంటి? 40 దినాల ఉపవాస కాలం అని పెట్టారు కదా, తపస్సు కాలమేనా అనేది? దీన్ని తపస్సేనా? ధ్యానం అంటారు కదా, తపస్సు, ధ్యానం. తపస్సు చేయడానికి, ధ్యానం చేయడానికి, ఉపవాసం ఉండడానికి ఒక కాలం ఉందా బైబిల్లో? ఎప్పుడైనా ఉండకూడదు ఏంటి? 40 రోజులే చేస్తాం, 41వ రోజున ఎందుకు చేయకూడదు? ఈ 40 రోజులే ఎందుకు ఉండాలంటున్నా, నాకు అర్థం కావట్లేదు. 40 రోజులు ఉండటం ఏంటి? ఎవరు చెప్పారు 40 రోజులు ఉండమని? తర్వాత మానేయాలా ఏంటి? జీవితకాలం అంతా దేవునికి మనకు సంబంధం ఉండదు, సరి చేసుకునే కాలం. అంటే ఈ కాలంలోనే సరి చేసుకోవాలి, తర్వాత సరి చేసుకుంటే నా దగ్గర రావద్దు అన్నాడు దేవుడు. ఏమంటే శిలువ ధ్యానం, ఉపవాసపు దినాల్లో శిలువ ధ్యానం చేయటం. శిలువ ధ్యానం ప్రతిదినం చేయమన్నాడా? మన శిలువ మనం ఎత్తుకొని 40 రోజులు అన్నాడా? ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తన శిలువనెత్తుకొని, తను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. నీకు ఒక శిలువ ఉంది, నాకు ఒక శిలువ ఉంది. అక్కడ బారేసి ఆ 40 రోజులు వచ్చినప్పుడు దాన్ని దుమ్ము దులిపి ఆ తర్వాతే బొదాన్ని వేసుకొని వెళ్ళమన్నాడా? ఏమంటే ప్రతిదినము మన శిలువ మోయాలి. ఏసై శిలువ మోసే శక్తి ఎవరికి లేదు, ఆయన మోసేసాడు, అయిపోయింది. కాబట్టి ఒక 40 రోజులు ఈ ఆచారాలు, ఈ పనికిమాలినవి అన్నీ కూడా మనకు అవసరం లేదు. చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకునే ఉండే, వాళ్ళు ఎందుకు చేసుకుంటారో మనకు అవసరం లేదు. చెప్పులు లేకుండా తిరిగి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు ఉపవాస ప్రార్థనలు అని చెప్పి. చెప్పులు వేసుకుని తిరగట్లేదు అంటే యేసయ్యకి ఇప్పుడు జాలి కలిగిపోద్ది. చెప్పులు లేకుండా తిరుగుతున్నావా అని అడిగింది ఇస్తాడని. చెప్పులు లేకుండా తిరిగితే దేవుడు మన ప్రార్థన వినడు. మనలో తప్పులు లేకుండా తిరిగితే మన ప్రార్థనకి జవాబిస్తాడు. మామూలుగా ఎక్కడం కుదరక మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు, మరి అదేమో మరి ఏం జరుగుతుందో? ఇది పైకి మెట్లు ఏమెక్కుతారు, మోకాళ్ళ మీద ఎక్కుతుంటారు. నీ కాళ్ళు ఇచ్చిందెందుకు? మరి రోజు అట్టే తిరగరాదు. ఇటు అన్నానేమి అనుకోని అవసరంలా. మమ్మల్ని భంగపరుస్తున్నావా, మమ్మల్ని అట్ట అంటున్నావు, ఇట్ట అంటున్నావు, క్రైస్తవ్యులు ఇది లేదు అని చెబుతున్నాను నేను.
మీరు మాత్రం అది నమ్మొద్దు. టెక్తేనే మెట్ల మీద టెక్తేనే ఏసయ్య చూస్తాడు అనుకుని ఆలోచన వద్దు. ఏసయ్య అప్పుడే వింటాడేమో అనుకోవద్దు. వినకపోవడానికి ఆయన చెవులే మందం కాదు. నేను రక్షించకపోవడానికి ఆయన చేతిలో కురస కాదు. ఆయన ఆలకిస్తాడు. ఆలకించకపోవడానికి వినకపోవడానికి కారణం, చూడకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకి మనకి మధ్యలో పాపం ఉంది. అద్దీ ముందు పాపం తీసేయమంటేనేమో కోపం వచ్చి మీద పడద్ది. నన్ను పాపం మానుకోమంటావు నువ్వు అనే కోపం. మెట్ల మీద ఎక్కుతున్నావు, అప్పుడు వచ్చి అత్తడా నీ పాపం ఉంటే ఉందలే, రక్తం కారునంతగా నువ్వు మోకాళ్ళ మీద ఎక్కేవు కాబట్టి నా బిడ్డ నేను నిన్ను దీవిస్తున్నాను అంటాడా? పాపం వదిలిపెట్టి రాయల్టీగా నడుచుకుంటారా మోకాళ్ళ మీద చెప్పండి. నీకేంటి అంత కర్మ? నీకేం పట్టింది? నాకేం పట్టిందండి? చెప్పులు లేకుండా కాళ్ళు కాలకుండా ఎగిరే పని నీకేం పట్టింది? నాకేం పట్టింది? నువ్వుల మీద ఇటువంటి పరిగెత్తవలసిన అవసరం నీకేంటి? నాకేంటి? అర్థమైందా? ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఒక మాట చూపిస్తాను, చూద్దాం. యెషయా గ్రంథం 58, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దామా? నేను ముగించేస్తాను. మేము ఉపవాసము ఉండగా అడుగుతున్నారు దేవుడిని వీళ్ళు. మేము ఉపవాసం ఉన్నాం కదా, నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఉపవాసం అని పెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉపవాసం అన్నావు కదమ్మా, మరి ఉపవాసం రోజున మరి వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? కొట్టు తీసేవే, షాప్ ఎందుకు తెరిచావు అంటున్నాడు ఇక్కడ. మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. పనివారి చేత చేయుదురు కాదు, పనివారి చేత చేయించుదురు. ఇంకా మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మరిదేం ఉపవాసం అంటే? 40 రోజులు ఉపవాసం అన్నామంటే నువ్వు 40 రోజులు కూడా ఏ పని చేయకూడదు. మగజన పట్ల రొట్ట మానే ఎలా మాకు ఉపవాస దినాలు పాటిస్తున్నావుగా. ఒకళ్ళు ఏమన్నా చిన్న షాప్ పెట్టుకున్నామేమో వద్దు, ఒకళ్ళు నువ్వు టైలర్ ఏమో మిషన్ మూసేయి అంతేనండి. ఏ పని చేయకూడదు ఉపవాసం ఉన్నప్పుడు. ఇవన్నీ చేసుకుంటా తగులు ఆడతారంట, వాదాలు పెట్టుకుంటారంట, గుద్దులు ఆడతారంట. ఏం చేస్తారు? మీరు గుద్దులు ఆడుతూ ఉపవాసం ముందురు ఉండి మళ్ళీ ఏమంటున్నారు? అయ్యా ఎందుకంటలేదు, మళ్ళీ ఎందుకంటలేదయ్యా అని మళ్ళీ అడుగుతున్నారు. ఇది ఎట్లా అంటే న్యాయం? అలా ఉపవాసం ఉంటే దేవుడు వింటాడా? ఆ ఉపవాసం దేవుడికి ఇష్టమా? 40 రోజులు ఉపవాస ప్రార్థనలను పెట్టి బజబజార్లో కూటం పెట్టి వాక్యం చెప్పే మంచిదే. ఉపవాస ప్రార్థనలేక మళ్ళీ భోజనాలు లాంటికి మళ్ళీ అవతల వాళ్ళు బిర్యానీ పెట్టారా, ఈసారి మనం ఆడు ఏం బిర్యానీ పెట్టాడరా, ఫ్రై మొక్కలేదు 2, మనం దమ్ము ఫ్రై కూడా 2 పెడదాంరా. చెబుతాను మన కాళ్ళకంటే తక్కువ. ఎంత వేసుకున్నాడు రాడు? 1000 వేసుకున్నాడు. మన 2000 వేసుకున్నారా ఇంటికి? ఏం ప్రార్థనలు అయ్యి మళ్ళీ? ఉపవాసపు ప్రార్థనలు రండి. అదే ఒక దబరాడు తిని ఉపవాస ప్రార్థన ఏంటండి? ఇంతవారు పాలు తాగి అది ఉపవాసం ఏంటండి? అరటికాయలు తిని అది ఉపవాసం ఏంటండి? ఉపవాసం ఉండి నువ్వు పనికి వెళ్ళిపోతే అదేం ఉపవాసం అంటే? దేవుడు చెప్పాడు అలా ఉండమని. ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్తున్నారు? పనికి వెళ్ళిపోతున్నారు, పొగాకు కోతకి వెళ్తున్నారు. మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని కొంతమంది. ఏ కోత? పొగాకు కోత. ఇద్దరు నేను కోసేవాడిని అంటే వేసుకొని కాదు, అయ్యి నేను కోసేవాడిని. యేసు ప్రభు దేవుడు ఆయన ద్వారా నేను రక్షించబడ్డాను అనుకున్న తర్వాత ఇక ఎడమ చేత్తో దాన్ని అంటుకోకూడదు అనుకున్నా. అంటే కుడి చేత్తో అంటుకుంటావా అని కాదు, అంటే ఎడమ చేత్తో కూడా దాన్ని టచ్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే దాన్ని చక్కగా నేనే కోసి నేనే వన్ని చేసి కుట్టి ఆడేది డబ్బులు ఇస్తే తెచ్చుకుంటే ఈ పొగాకు దానికి అవసరం బాడుగుతున్నట్టుగా అది నేను ఎందుకు చేయాలి? నేను తాగట్లేదు కాబట్టి సారా తెచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చా? చిచ్చి, ఈ దరిద్రం అంతా వదిలేసుకోవడమే. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏ పని చెయ్యకూడదు అంటున్నాడు ఇక్కడ. పనికి వెళ్ళిపోతే ఉపయోగం రాదు, పస్తు అంటారు. నువ్వు ఉపవాసం చేయనప్పుడు యేసుప్రభు మత్తయి సువార్తలో చెప్పాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకోమన్నాడు, నీ తల అంటుకోమన్నాడు, నీ ముఖాన్ని కడుక్కోమన్నాడు. మొహం కడుక్కోకుండా తల అంటుకోకుండా ఉసూరు అనుకుంటా అటు చూస్తున్నాం అనుకో, గదిలోకి వెళ్ళకుండా బయట ఉండి చూస్తున్నాం అనుకో,
ఏంటమ్మా అలా ఉంది నీ ముఖం? ఇలా ఉపవాసం ఉన్నానమ్మా, పెద్దమ్మా ఉపవాసం ఉన్నాను అక్క ఇవాళ. ఏంటమ్మా నేను పీక్కిపోయినట్టు నా ఉపవాసం ఉన్నాను నేను. ఏమా ఏంటి అంత నేర ఉపవాసం ఉండి బజార్లో కూర్చుంది కానీ యేసుప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు? లోపలికి వెళ్ళిపోమన్నాడు. ఒక బై మిస్టేక్ ఎవరికైనా కనపడ్డా, ఏంటమ్మా ఊరు వెళ్తున్నావు ఏంటి, తలస్నానం చేసి ఇంత శుభ్రంగా నీట్గా ఉన్నావు అని అడగాలి నిన్ను. తలంటుకొని మంచి బట్టలు కట్టుకొని సగం మొహం కట్టుకొని ఉన్నావు అనుకో, నువ్వు ఉపవాసం ఉన్నట్టు తెలుసు వాళ్ళకే అంటే తెలియకూడదు. ఓకేనా? అలా ఉంటున్నారట. అందుకని వీళ్ళు ఉపవాసం ఉంటూ వాళ్ళు చేస్తున్నారు. మీ తర్వాత 5వ వచనం సరిపోద్దమ్మా. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన విధము అట్టిదేనా? జమ్మువలే తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఎన్ని ప్రశ్నలే. ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడుని విరగొట్టుటయు నేనేర్పరచుకొని నా ఉపవాసం కదా. ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఉపవాసం అంటే ఏంటంటున్నాడు అసలు? ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవ్వడం కదా. ఏమిటట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు ఉన్నారు కొంతమంది, కట్లు కట్టేశారు ఊరికి. కట్టు వచ్చాడు రా అంటారు చూడు కొంతమందిని. ఊర్లోకి వచ్చేటప్పుడు ఏం కట్టి వచ్చాడు? కనికట్టు అంటారు చూడు కొంతమంది. కట్టు వచ్చాడు రా అంటారా? ఊరిని కట్టేశాడు అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? మీకు తెలీదా? ఇదివరకే వీళ్ళు వస్తుండాలి కదా, పగటి వేషగాళ్ళు అంటే రాత్రి వేషగాళ్ళు ఉన్నారు. పగటి వేషగాళ్ళు అనే వాళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు ఏం కట్టేవాళ్ళంట? ఊరిని కట్టేసి వచ్చారు అంటుండేవాళ్ళు. అలాగే కొంతమంది పగటి వేషగాళ్ళు ఇదిగో ఏం కట్టేశారట అమ్మ? ఏం కట్టారు? దుర్మార్గులు కట్టిన కట్లు కట్టారు వచ్చి జనాలకి. ఏం కట్టనుకున్నా? సరైన వాక్యం వినకుండా కట్టేశారు. సరైన వర్తమానం దగ్గరికి వెళ్ళకుండా కట్టేశారు. కట్టేస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు గేదెను అక్కడ కట్టేసి గడ్డ ఇక్కడ వేసామనుకో, గడ్డ ఉంది ఇక్కడ కానీ ఆ గేదె రావట్లా తినటానికి. ఎందుకని? కట్టేస్తే ఎక్కడ వస్తుందమ్మా? గేదెను కట్టేసిన తర్వాత ఇక్కడ గడ్డ ఒక చోట ఉందా, గేదె ఒక చోట ఉంది. ఇప్పుడు సరే కట్టేసినోడు దాని దగ్గర అన్న వేసాడు మేత. అమ్మ గేదెను కట్టేసిన వాడు గేదెకి మేత ఎక్కడ వేయాలి? ఆడి దగ్గర మేత లేదు. మేత లేని కాడ కట్టేశాడు. యువతల మేత ఉంది, అది తిందామని వస్తుంది అంటుంది కానీ దానికి వల్ల కావట్లా. అది వద్దామని ఉంది కానీ దాన్ని ఏం చేశాడు? కట్టేశారు చాలా మంది అట్ట. ఆ కట్టలను మనం ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ కట్టేసినోడు సంగతి మనకెందుకు? మనం వెళ్ళి ఏం చేయాలి? ఆ కట్లు కొడదీయాలి. అప్పుడు ఎక్కడికి వస్తుంది? మేత దగ్గరికి వచ్చి దిట్టంగా తింటది, హాయిగా ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట. అదే ఉపవాసం అంటే ఏంటంటే, ఎంతమంది అయితే సరైన వర్తమానం వినకుండా జనాలకు అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ కట్లు కట్టేశారని అర్థం. కానీ ఆ జనాలను కాదు మనం అసహించుకోవలసింది, వారి మీద ఉన్న కట్టు ఉందే ఆ కట్టును మనం ఏం చేయాలి? వడదీయాలి, తెంపాలి. దుర్మార్గులు కట్టిన కట్లు తెంపు అవతల వారేయాలి. పనికి మనోళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు ప్రభు దగ్గరకు రానియకుండా. ఇది మా పద్ధతి, ఇది మా ఆచారం, ఇది మా సిద్ధాంతం, మేము అది ఇది అది అని చేస్తుంటారు. ఇవన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ ఏమంటారు? మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన వింటలేదేంటి ప్రభువా అని అడుగుతున్నారట. వాళ్ళ కట్లు విప్పటం, కాడు మాను మోకులు తీసేయటం, బాధింపబడు అంటే కాడు మెళ్ళ మీద ఉంది, తర్వాత మోకు ఒకటి కట్టాడు. మోకు తీసేసినాక కాడు ఊడి కింద పడుతుంది. తర్వాత బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడుని విరగగొట్టుటయు. ఏం చేయాలంట? విరగొట్ట అవతల భార్యలు ప్రతి కాడిని. ఆడదోలు మనకెందుకండి? ఏడదోలు అదొద్దు, మనకెందుకు కాదు, వాటిని ఎర్రగొట్టాలి. ఉపవాసం అంటే అదే. ఉపవాసం అంటే అదే. నువ్వు తింటాం మానేసి నీ పనులు నువ్వు పోతే కాదు ఉపవాసం అంటే. పాపంలో ఉండిపోయి కట్టబడ్డారు కొంతమంది. అక్కడికి వెళ్ళి కట్లు ఇప్పాలంటే ఊరుకుంటాడు కట్టేసినాడు? ఊరుకుంటాడు నువ్వు విప్పుతుంటే? ఏం చేయాలి? ఆడుతుప్పుడు పోరాటం తెలియదు. ఎవడెవరా కట్టేయటానికి? నువ్వు చంపుతావేంటి?
ఈ గొర్రెను మేత లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కట్టేశావు అని ఆడి మీద మనం ఏం చేయాలి? ఫైటింగ్ చేయాలి. మెళ్ళ మీద ఏదో పెట్టి మోపెత్తున్నాడు, ఆ కాడిని తీసి ఏం చేయాలి? దాన్ని ఎర్రగొట్టి అవతల పడేయాలి. అమ్మో ఆ కాడు ఆడు కట్టేసుకుంటే మనకెందుకులే, ఈడు కట్టేస్తే మనకెందుకులే, ఆ కట్టెలు తెంపడానికే నిన్ను నన్ను పంపింది దేవుడు. అసలు నిజమైన ఉపవాసం అంటే అదేనమ్మా. ఓకేనమ్మా, ఉపవాసం అంటే ఏంటి? అదే. కానీ భోజనం మానేసావు కదా, రైట్. మానేసిన భోజనం ఏం చేయాలనుకుంటున్నావు? మళ్ళీ ఇవాళ మానేసావు, నువ్వు ఎంతైతే తింటున్నావో అంతా పక్కోడికి లేనుడికి పెట్టు. ఆ రోజు బట్టలన్నీ తీసి అవతల పారేసి గోని పట్ట కట్టుకున్నావు కదా, అక్కడ బట్టలు లేకుండా చాలా మంది ఉన్నారు, ఆడు కూడా జత బట్టలు. అదే ఉపవాసం అంటే. భోజనం మానాలనుకుంటే మానండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన సంఘానికి చెబుతున్నా, భోజనం మానేసి నేను ప్రార్థన చేస్తాను అనుకున్నప్పుడు నువ్వు ఒక పని చేయి, నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో. లేదండి అనుకుంటే మందిరంలోకి వచ్చి ఒక పక్కన కూర్చొని ప్రార్థన చేసుకో. ఆ రోజున పనికి వెళ్ళొద్దు. అర్థమైందా? ఆ రోజున పనికి వెళ్ళొద్దు. ఎన్ని రోజులు ఉంటావు అన్ని రోజులు ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో. ఏది అడగాలో దేవుడిని అడుగు, పొందుకో. దీనిని ఉపవాసం ఉండి ప్రార్థన అంటారు. మన విషయం ప్రార్థన కదా. ఒకటి, మెలకువగలిగిన ప్రార్థన. రెండు, ఆసక్తితో కూడిన ప్రార్థన. ఇక మధ్యలో ఇక వదిలేసాం కాబట్టి ఆఖరికి ఒకటి నేర్చుకున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన. అంటే దేవునికి దగ్గర పట్టమేనండి ప్రార్థన అంటే అది. అలాంటి ఆశీర్వాదము మనము మన కుటుంబాలు అనుభవించుదము గాక. దేవుడు మనందరికీ అటు కృప దయచేయును గాక. కాడి మానులు మనమందరం కలిసి విరగగొట్టుదము గాక. నశిస్తున్న ఆత్మలను వాక్యము అనే ఆహారం దగ్గరకు నడిపించుదము గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను.